జై తెలంగాణ. ఓకేనా సార్? స్టార్ట్ చేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ప్రతిరోజు ఈ దేశానికి, ఈ దేశ ప్రధానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మనందరికీ అన్నం పెట్టే రైతులు బాగుండాలని చెప్పి ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రైతుల మిత్రుడై రైతు బంధిస్తే ఈ హిట్లర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల ద్రోహిగా ఉన్నాడు. కేసీఆర్ రైతు బంధిస్తే ఈయన ఈ రేవంత్ రెడ్డి బూతు బంద్ అయిపోయాడు రైతుల పాలిట అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రైతుల పాలిట ఒక హిట్లర్ గా మారాడు. ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రంలో రైతులు బాగుండాలని చెప్పి రైతులకు రైతు బంధు, ప్రతి పంటకు రైతు బంధు, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుల కళ్ళలకే కొనుగోలు కేంద్రాలు తీసుకుపోయి అక్కడ కొనుగోలు చేసి రైతుల చివరి గింజ వరకు ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు కొన్నటువంటి దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఉందంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. 7,776 కొనుగోలు కేంద్రాలను పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి వడ్ల గింజను కొన్నాడు, ప్రతి మొక్కల గింజను కొన్నాడు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిండు రైతు బంధు 10,000 ఇస్తాం. రైతు బంధుకు రామ్ 24 గంటల కరెంట్ గాయప్ అయిపోయింది, 11 గంటలే వస్తా ఉంది. రైతుల కొనుగోలు లేఖలు వచ్చి నానిపోయినాయి. రైతులకు బోనస్ సంచి ఇయ్యలే, రైతులకు అమాలీలు లేరు, లారీలు లేరు, వడ్డు తీసుకుపోయేటోళ్ళు లేరు. మొత్తం నాని ఇయ్యాల ఏ రోడ్ల మీద వేసినా రైతుల వడ్డు మొక్కలు 33 రకాల సన్నాలు ఇస్తా అని చెప్పి దిగుబడి తక్కువ వచ్చే 7 సన్నాలు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇలా చివరికి సిగ్గుచేటైన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర కేబినెట్ నిన్న కూర్చొని వాళ్ళు మేము కేంద్రం కొంటే ఎంత కొంటే గంతే కొంటామని చెప్పి తీర్మానం చేశారు. బిడ్డ నిన్ను రైతులు వదిలిపెట్టరు. కేంద్రం కొనేది కాలం చారణ మాత్రమే, బారాన రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. 10 సంవత్సరాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా కొన్నాడో గట్ల కొనాలి. ఎట్లా కొనవో చూస్తాం, ఎట్లా కొనవో చూస్తాం. నీ ఇంటి మీద వస్తే వడ్లు పోస్తామన్నా బీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కలిసి మేము ఉద్యమిస్తాం రైతుల కోసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతుల పాలిట హిట్లర్ గా మారిండు, ఉద్యోగస్తుల పాలిట హిట్లర్ గా మారిండు, నిరుద్యోగుల పట్ల హిట్లర్ గా మారిండు, చివరికి మీడియా మిత్రుల పైన కూడా హిట్లర్ గా మారిండు. మాట్లాడితే కేసు పెడతా ఉన్నాడు, నడిస్తే కేసుతో పెడతా ఉన్నాడు, యూట్యూబ్ లో వేస్తే కేసు, ట్విట్టర్ లో పెడితే కేసు, స్టేటస్ లో పెడితే కేసు, సోషల్ మీడియాలో మాట్లాడితే కేసు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, హిట్లర్ రాజ్యంగా మార్చాడు. ఇందిరమ్మ ఎమర్జెన్సీగా ఈ రాష్ట్రాన్ని మార్చాడు. ఏదయ్యా నీ రైతు బంధు 3 సార్లు ఉద్దెర పెట్టినాం, ఆరుమూరులో సిద్ధుల గుట్ట మీద కొట్టేసినాం, బాసరకు బాసర అమ్మవారి మీద కొట్టేసినాం, యాదగిరిగుట్టకు యాదగిరిగుట్ట మీద కొట్టేసినాం, నరసింహస్వామి మీద, రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద అంత కొట్టేసినాం. రైతు బంధు రాకనే పాయే, మళ్ళా వేస్తా అంటాం. 3 సార్లు బాగున్న బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైతులకు మోచేతులకు బెల్లం పెట్టి ఇయ్యలు నువ్వు కొనుగోలు చేస్తారు. చెయ్యని ఖరాఖండిగా చెప్పినావు, చెయ్యి అంటే నిన్ను వదలం. గల్లా వట్టి కాంగ్రెస్ నాయకులను ఊరికిచ్చి కొట్టి కొనిపిస్తాము. ఒకవేళ కొనకపోతే మీ ఎంటబడి ఆ వడ్లను మొక్కలను జొన్నలను తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కుమ్మరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ ఇచ్చే జంగ్ సైరన్లో పాల్గొని 4 కోట్ల మంది ప్రజలతో రేపు ఉద్యమిస్తాం రైతుల కోసం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల రైతులకు బాగున్న రుణమాఫీ వసూలు చేస్తాం, నువ్వు ఇవ్వాల్సిన బోనస్ కూడా వసూలు చేస్తాం. లెక్కలు రాస్తా ఉన్నాం, రైతుల లెక్కల్లో ఉంటాయి. ఇవన్నీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఏమైందా నీ హామీలు? ఎన్నికల ముందు నువ్వు ఏమి ఇచ్చిన హామీలు? కేసీఆర్ వడ్లు కొట్టలేడు, నేను సన్న వడ్లు కొట్టా అని చెప్పినావు. సన్న వడ్లు ఏమైనాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులకు ఎన్ని కష్టాలు ఇవ్వాలా? రైతు బంధు రాకపోయే, రైతు రుణమాఫీ లేకపోయే, వడ్లు కొనుగోలు చేయకపోతే
మక్కల సమయంలో కొనకపోతే రావాల్సిన ఉద్యోగులు రాకపోయి ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవాళ ఇన్ని రకాల అష్ట కష్టాలు పడి పండించిన పంటకు కొనుగోలు లేకపోగా రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మీరు ఏమని చెప్పారు? రేపు కొనుగోలు చెయ్యం. మీరు కొనేది ఎంతనయ్యా? చారానా? బడే బాయ్ చోటే బాయ్, బడే బాయ్ మాషా అల్లా, చోటే బాయ్ సుబాన్ అల్లా. 71 సార్లు పోయినాం. రైతుల కొనుగోళ్ల గురించి ఎప్పుడైనా పోయినా మాట్లాడినా అని ఒక లెటర్ కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్ లో 71 సార్లు ఢిల్లీ నుంచి మాట్లాడినావా అని చెప్పి ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను. ఆర్మూర్ రైతుల పక్షాన, నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కమర్షియల్ పంట అయిన ఎర్రజొన్న రైతుల డబ్బులు ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు ఇవ్వకపోతే ప్రభుత్వానికి సంబంధం లేకున్నా రైతులు బాధపడుతున్నారు, రైతులు ఆగమైతున్నారు అని చెప్పి ఆ రైతుల కోసం ఎర్రజొన్న రైతుల డబ్బులు 2015 సంవత్సరంలో ఆ రోజు నేను 9 రోజులు ఆమరణ దీక్ష చేస్తే కేసీఆర్ గారు స్వయంగా వచ్చి కాల్పులు జరిగిన రైతులను పరామర్శించి 13 కోట్ల రూపాయలు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కోదండరెడ్డి వచ్చిండు. రాహుల్ గాంధీ జన్మదినం సాక్షిగా సిగ్గు లేదయ్యా నువ్వు? రైతుల డిక్లరేషన్ అని చెప్పినావు కదా, రైతుల హామీలు ఎటుపోయినాయి? రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? రాహుల్ గాంధీ బర్త్డే రోజే మేము వడ్లు కొనుగోలు చెయ్యము అన్నాం. కొనుగోలు చెయ్యమంటే వదలం, 24 గంటల కరెంట్ ఇవ్వమంటే వదలం, రైతులకు బోనస్ లేదంటే వదలం, రైతు బంధుకు 15,000 పెంచుతా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేవు, దాన్ని కూడా వదలం బిడ్డ. మొత్తం రైతుల ఖాతాల్లో రైతుల బుక్కుల్లో ఎక్కిస్తా ఉన్నాం. 62,000 మంది రైతుల బుక్కుల్లో ఆర్మూర్లో మేము ఎక్కిస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో మొత్తం రైతులను బట్టి కేసీఆర్ ఎప్పుడు జంగ్ సైరన్ వదిలితే అప్పుడు మేమంతా రాష్ట్ర రైతాంగం వెంబట ఉండి పోరాటం చేస్తాం. గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసినామో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా చేసినామో రైతుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. నువ్వు ఇస్తావా, బీజేపీ ఓడిస్తాడా మాకు అవసరం లేదు. బీజేపీ కొంటాడా, కాంగ్రెస్ కొంటాడా మాకు అవసరం లేదు. మీది వాళ్ళది ఫెవికాల్ బంధం. బడే బాయ్ మాచా అల్లా, చోడే బాయ్ సుబాన్ అల్లా. ఇవాళ మొన్న రారా అని చెప్పి మోడీ అందరు ముందంటే అన్నాడు. రైతులు చూసి వస్తా అన్నా अंदर एक बात है, बाहर एक बात है, अंदर जाके पाव पकड़ना, मैं भी आरएसएस आदमी है అని చెప్తాడు. నేను ఏబీవీపీ అంటాడు, నేను ఆర్ఎస్ఎస్ ఆద్మీ అంటాడు. ఏమన్నా కానీ నువ్వు కొంటావా, కేంద్రంలో మోడీ కొంటారా మాకు సంబంధం లేదు. వాటిలో ప్రతి గింజ కొనేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. నేను ప్రజలకు, ఆర్మూర్ నాయకులకు, జిల్లా రైతాంగాన్ని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమాల గడ్డ నిన్న యూరియా యాప్ షాపులలో లేని యాప్లో ఎట్లొస్తాయా మీడియా మిత్రులకు అడుగుతున్నాను. అయినా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఈ దేశంలో 26 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా యూరియా యాప్ ఉందా? యూరియా యాప్ ఉందా? ఎక్కడ లేని యూరియా యాప్ ఈ రాష్ట్రంలో ఎందుకు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి పక్కన కర్ణాటక రాష్ట్రంలో యూరియా యాప్ లేదు, కేరళ రాష్ట్రంలో యూరియా యాప్ లేదు, మీ పొత్తులో ఉన్న తమిళనాడులో యూరియా యాప్ లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యూరియా యాప్ ఎందుకయ్యా? ఎక్కడ లేని, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని యూరియా యాప్ ఎందుకయ్యా? షాపులో లేని యూరియా యాప్లలో ఎట్లొస్తుంది రైతులకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఒక్కటి కాదు, అరగోస పడతా ఉన్నారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతులతో పెట్టుకున్నాడు, కేసీఆర్ తో గోక్కున్నాడు, ఎవడు మిగిలలేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ రేవంత్ రెడ్డి కూడా ఉండడు. 300 ఫీట్ల లోతుల రైతులు పాతరేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రైతులంతా ఏకతాటిపైకి వచ్చి మరి రేపు చివరి గింజ వరకు కొనుగోలు చేసుకునే వరకు మేమంతా మీ వెంట పడతాం, మిమ్మల్ని వెంబడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ అసమర్థం వల్ల ఇప్పటికి 1000 మంది రైతుల వరకు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ రేవంత్ రెడ్డి గారు. హిట్లర్ రెడ్డి ఆయన రేవంత్ రెడ్డి కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హిట్లర్ రెడ్డిగా మారిపోయింది. మాట్లాడితే నేను హిట్లర్ అంటాడు, బరాబర్ హిట్లరే. రైతుల పాలిట హిట్లరే, అందరి పాలిట హిట్లరే, ఉద్యోగుల పాలిట హిట్లరే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటివరకు రైతుల కోసం ఏవైతే హామీలు ఇచ్చిరో ప్రతి ఒక్క హామీ నెరవేర్చాల్సిందే. లేకపోతే గ్రామాన ఏ కాంగ్రెస్ నాయకులను
చిన్నపాటి నాయకుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు జిల్లా పర్యటనలు కానీ రాష్ట్ర పర్యటనలు కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కానీ రాష్ట్ర రైతాంగం ఉరికించి కొట్టాల్సిందిగా నేను మాట్లాడుతూ ఉన్నా. నేను వాళ్ళ పక్షాన ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వాళ్ళకి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై నాయకత్వం, నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. చిహ్నాన్ని తీసేసి మామూలుగా వరి ఇవాళ ఒకటి తెలంగాణ అస్తిత్వం లేకపోతూ ఉన్నారు. బాబు కనసైగల్లో పనిచేస్తుండు. ఆయన ఆఫీసులో చెప్పరాసి వచ్చిన ఆయనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. అక్కడ కేంద్రంలో మోడీ కనసైగల్లో పనిచేస్తుండు, పక్క రాష్ట్రం బాబు కనసైగల్లో పనిచేస్తూ ఉన్నాడు. అందుకోసమే మన పవన్ కళ్యాణ్ మాట్లాడితే కూడా స్పందించలేదు. రావచ్చు పోవచ్చు అంటుండు. మేమంటున్నాం రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. ఒక్క సినిమా కాకపోతే 3 సినిమాలు తీసుకో, 3వ పెళ్లి కాకపోతే 4వ పెళ్లి చేసుకో. కానీ తెలంగాణ విషయంలో మాట్లాడితే ఖబర్దార్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పినాం. అది ఏం గతంలో ఏం బీకలేదు. 2018లో పోటీ చేసిండు, ఏం బీకిండు? ఆయనే కూర్చో ఓడిపోయిండు. ఇక్కడ ఒక కౌన్సిలర్ గెలిచిండా, ఒక సర్పంచ్ గెలిచిండా, ఒక జడ్పీటీసీ గెలిచిండా? తెలంగాణ ప్రజలచే చీదరించబడ్డాడు. సినిమాలు హిట్ అయినంత మాత్రాన నేను ముఖ్యమంత్రి అయితే అనుకుంటే అది వాళ్ళ భ్రమ అని చెప్పి మేము అంటున్నాం. గతంలో కొత్తగా జనసేన ఏం రాలేదండి. మీడియా మిత్రులకు చేతులకు విజ్ఞప్తి చేస్తున్న జనసేన అనేది కొత్తగా రాలే. 18లో పోటీ చేసిరు, 23లో పోటీ చేసిరు, రేపు 28లో పోటీ చేస్తారు. పాండపల్ లెక్క 10 పార్టీలు వస్తే అందులో ఒక పార్టీ జనసేన పార్టీ. దాని గురించి మేము పట్టించుకోం పెద్దగా, దాంట్లో గోం. ఇక చివరిగా మా కౌన్సిలర్లకు ప్రోటోకాల్ దెబ్బతింటుంది. నిన్న మా నదీం బాయ్ వార్డులో 17వ వార్డులో మరి అక్కడ కమిషనర్ గారు, అది చైర్మన్, వైస్ చైర్మన్ అనే కూడా కొబ్బరికాయలు ముందు ప్రోటోకాల్ కంప్లైంట్ ఇచ్చినాం. జిల్లా కలెక్టర్ కూడా చెప్పినాం, కమిషనర్ కూడా చెప్పినాం. చర్యలు తీసుకోకపోతే బరాబర్ చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఏదైనా మాకు తెలకుండా, మా కౌన్సిలర్లకు 5 తెలకుండా పెడితే శిలాపాలకాలు బద్దలు బాగుంటాం, కొత్త శిలాపాలకాలు వేస్తాం. మా వాళ్ళతో కొబ్బరికాయలు ముట్టిస్తాం. నేను లేకపోతే 1000-2000 మందితో మున్సిపాలిటీ ముట్టడిస్తాం చెప్పినాం. ఇక ఇందాక మీరు 2 రూమ్ ప్రెస్ మీట్ అయితే అని చెప్పాలి. అక్కడ జనతా గ్యారేజ్లో క్రైమ్ నంబర్ 20, నా మీడియా మిత్రులు అందరూ అక్కడ రాలేరు. సర్వే నంబర్ 300, 400, సర్వే నంబర్ 444, 45, 46, 462/2, 46/2. ఈ సర్వే నంబర్లో 5 ఎకరాలు 28 గుంటలు ఉంది. స్వయంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే మంగళం సీను, ఎర్రచందనం స్మగ్లర్, ఆర్మూర్ ఎమ్మెల్యే. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ అని ఆయనే చెప్పిండు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు చూపించాను. మీరు అడిగిరు అన్న నిజంగా ఎఫ్ఐఆర్ అయిందంటే ఎఫ్ఐఆర్ అయిన జైలు కూడా పోయిందని చూపించాను. 30 ఏళ్ళు ఈ పార్టీలకు రాలే. అక్కడ ఎర్రచందనంలో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆర్మూర్ ప్రజలకు ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మొన్న క్రైమ్ నంబర్ 18 కింద 17 కింద అంకాపూర్ గ్రామంలో 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కబ్జా చేసి గవర్నమెంట్ కంపౌండ్ వాల్ పెట్టుకుని దాని పక్కన యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చింది. ఇది క్రైమ్ నంబర్ 20 జనతా గ్యారేజ్ లో ఇవాళ వేసిన పొద్దున కేజీవీబీ కాదు, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే మంగళం సీను కేజీవీబీ స్కూల్లో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ లాంటి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఆయన శాఖలోనే 5 ఎకరాల 28 గుంటల్లో నడి మధ్యలో పిల్లగాళ్ళు ఆడుకునే ఆటల గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ మరి కబ్జా పెట్టిండు. ఇవాళ ఆర్మూర్ ఎమ్మెల్యే మంగళం సింగ్ గంధపు చెక్కల స్మగ్లర్. ఆయన్నే మీరు పోయి చూడొచ్చు. ఇప్పుడు కంపౌండ్ వాల్ పని నడుతుంది. 2013లో 13 నుంచి 23 దాకా మేము కాపాడినాం. 14 నుంచి 23 దాకా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి కంపౌండ్ వాల్ పెట్టినాం. కంపౌండ్ వాల్ ఇరగొట్టి ఇలా నడి మధ్యలో కడిగిలేసారు. మా మీడియా మిత్రులు వెళ్ళి కూడా నేను ఫోటోలు పంపుతాం. అక్కడ స్వయంగా 7వ నంబర్ కౌన్సిలర్ అయినటువంటి కాంగ్రెస్ ప్రశాంత్ వచ్చి మాట్లాడిండు. వాళ్ళ బీజేపీ కౌన్సిలరే అవునన్నా ఇది కబ్జాకు గురైందని. నేను కాదు, నేనంటే బీఆర్ఎస్ పార్టీ నా కాడికి మధ్య మంచిగా లేదని మీరు అంటారు మీడియా మిలికర్. వాళ్ళ కౌన్సిలర్ ఇచ్చింది స్టేట్. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు, ఆడపడుచులను కోటీశ్వర్లు చెప్తాను. మా ఆడపిల్లలు చదువుకునే స్కూల్లో 20 కోట్ల భూమి కబ్జా అయిందయ్యా. హిట్లర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కబ్జా కోరాల నుంచి రాకేష్ రెడ్డి చేతుల నుంచి ఆర్మూర్ను కాపాడండి.
ఆ భూమిని తిరిగి కేజీబీబీ స్కూల్కి ఇవ్వాలా. వెంటనే జిల్లా కలెక్టర్ వచ్చి సర్వే చేయాలా. ఇది సర్వే నంబర్లతో సహా మా మీడియా మిత్రులకు ఇస్తున్నాం. ఇది 446 సర్వే నంబర్. ఇది సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నటువంటి విస్తీర్ణం. ఇది ఆర్టీఐ హక్కు ద్వారా ఆర్టీఐ చట్టం ద్వారా తీసుకున్నటువంటి పేపర్. స్కూల్ కు నోటీసులు పంపించి ఇంకా ఉల్టా రుబాబు చేస్తూ ఈ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు జాన్కంపేట సంతోష్ ఆడో మాఫియా తయారైంది. ఇక్కడ కోరడు బచ్చగాడు ఏంది అంటే ఉల్టది హెడ్ మాస్టర్ పాపం వాళ్ళు గజ గజ పంపుతూ స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యా మీరు వచ్చి మా ఉద్యోగాలకు మాకు ఏమైనా మెమోలు ఇప్పిస్తారేమో ఆయన అంటే భయం పడుతుంది. మేము టీవీలలో చూసి మాట్లాడుతున్నాము. ఇది మంగళం సీన్ యొక్క ప్రత్యేకత. పిప్రి డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కిషన్ రెడ్డితో ఫోన్ చేయించుకొని వాళ్ళిద్దరు ఫెవికాల్ బంధం కాబట్టి అయ్యా నా 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, దాని పక్కకి ఇది వస్తే ఇదంతా కమర్షియల్ బిల్డింగ్ అవుతుంది, నేను అక్కడ బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టుకోవచ్చనే ఉద్దేశం. మీరు వెళ్ళి చూడండి యంగ్ ఇండియా ఎక్కడైతే అలాట్ అయిందో దాని పక్కన 10 ఎకరాలు రాకేష్ రెడ్డికి చెందిన 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కబ్జా కోరల్లో ఉన్నది. అది ప్రభుత్వ భూమి. ఈ 2 కబ్జాలను కూడా వెంటనే జిల్లా కలెక్టర్ ఈ ప్రాంత ఆర్డీఓ ఎంఆర్ఓ కనిపి తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోకపోతే 6 ప్రజల చేత ముట్టడిస్తా, ఆ భూమికి కంపౌండ్ వాల్ వేస్తా. అది ప్రజాస్వామ్యంలో ప్రజల భూమి, స్కూల్ యొక్క భూమి. అవసరమైతే యంగ్ ఇండియా స్కూల్ కలిపేద్దాం కానీ ప్రత్యేకంగా అసైన్మెంట్ ల్యాండ్ చేయడానికి లేదు. మీరు విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, నేను నోటికి వచ్చింది మాట్లాడతలే. మీరు చూడండి అసైన్మెంట్ భూమి కాకపోతే నన్ను ప్రశ్నించండి మీడియా మిత్రులారా. ఇక్కడ కడీలేసి కంపౌండ్ వాల్ బద్దలు కొట్టకపోతే గేటు పెట్టకపోతే మీరు నన్ను వచ్చి క్వశ్చన్ అడగండి. ఇవన్నీ కూడా జనతా గ్యారేజ్ 20 క్రైమ్లు అయినాయి. ఈ 20 క్రైమ్లకు ఛార్జ్ షీట్ వేస్తాం. మీకు ఎప్పుడైనా చెట్లు కొట్టేసినాం, నేషనల్ న్యూస్ అయింది. మా మీడియా మిత్రుల పుణ్యమా అని దేశవ్యాప్తంగా న్యూస్ అయింది. ఆర్మీలో చెట్లు కొట్టింది. ఇవాళ మళ్ళా చెట్లు పెంచుతుంది. భయపడి మీ వీడియోలకు భయపడి, మీ సోషల్ మీడియాకు భయపడి చెట్లు పెంచుతా ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్రనగర్ లో కూడా వైకుంఠ ధామంలో 300 మొక్కలు అది చేసి అది కూడా మీకు పంపుతా, మీరు గమనించాలని చెప్పి సందర్భంగా చూపిస్తాను. అదేవిధంగా ఇది చూడాలి. ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దులు, ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఈ రోజు మనం మొత్తం కొన్న ఒట్లు తక్షణమైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్దలు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడానికి కిషన్ రెడ్డి గారికి సమస్య ఉంది. కానీ నేను వేదిక మీద చేతులెత్తేసిండు, రైతులకు కొనమని చెప్పేసిండు, కొనుడు మా బాధ్యత కాదని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటలు కొనుగోలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటలు కొనుగోలు ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం చారణ కొంటే చారణ కొంటాం, బారణ కొనమని బరాబరే చెప్పిండు. కాబట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి చివరి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, మీరు కొనమంటే మేము విడిసపెట్టాం. మీ వెంబడబడి ఉరికించి పంట కొనవో చూస్తాం, నీ ఇంటి మీద వడ్లు పోస్తాం. స్లోగాన్ ఇది. పంట కొనకపోతే చూస్తాం, నీ ఇంటి మీద వడ్లు పోస్తాం. నువ్వు బీజేపీల మీద వడ్లు పోతున్నావు కదా, వడ్లాన్ని తీసుకొచ్చి మీ మీద పోతావు. నువ్వైతే బీజేపీల మీద వచ్చే దమ్ము లేదు నీకు. ఎందుకంటే బడేమాయి మాషా అల్లా చోటేబాయి సుబాన్ అల్లా. కాబట్టి నువ్వు కొనవు చెయ్యవు. కాబట్టి రైతులు స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి అది చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ చివరి గింజ వరకు మేము కొనిపిస్తాం, గల్లావట్టి కొనిపిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ హిట్లర్ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ.